హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు లాగా వచ్చేసి జొన్న రొట్టె చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు కూడా చూపిస్తా, చూసేయండి. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తా, సరేనా? ఇక్కడైతే పిండి కలపడానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. గ్యాస్ పైన అయితే కొద్దిగా వేడి ఎక్కువైనాక ఇంక బంద్ చేద్దాం. కొద్దిగా తెరలాలన్నమాట నీళ్ళు, ఓకేనా? అలాగే మా ఫ్యామిలీకి సరిపడా జొన్న పిండి అయితే తీసుకున్నా. మాకు ఎంతైతే పడుతుందో అంత తీసుకున్నాను అనమాట. ఈ పిండి కలపాలి. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు దీంట్లో పోసి మంచిగా కలపాలి. ఉప్పు వేసి పెట్టిన ఫ్రెండ్స్, ముందే దీంట్లో ఉప్పు వేసిన అనమాట. నీళ్ళు వేసి కలిపేదే, ఓకేనా? జొన్నపిండి తీసుకున్నాం ఫ్రెండ్స్. మాకైతే తలా 2 రీతే సరిపోతాయి అనమాట. పిల్లలు కూడా ఎక్కువ తింటారు, తలా ఒక్కొక్కటి తింటారు కాబట్టి సరిపోతుంది. ఈ వేడి నీళ్ళు దీంట్లో పోసేస్తున్నా. ఇప్పుడు ఈ వేడిగా ఉంది కాబట్టి మనం చేయబెట్టి కలపలేము, అందుకని గంటతోటి ఇట్లా కలిపేస్తున్నా. మొత్తం వేడి నీళ్ళు వేసి పిండి ఇట్లా పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇది మాత్రం చల్లారిపోకూడదు అనమాట. వేడి మోపనే మనము ఇట్లా ముద్ద తయారు చేసుకొని మనకెంత కావాలనో అంత పిండి తీసుకొని ఒక సైడ్ పెట్టుకుందాం. సైడ్ పెట్టుకొని దీన్ని చల్లనీళ్ళతోటి కూడా మనం కలుపుకోవచ్చు అనమాట. ఇట్లా కలుపుకుందాం. బాగా ఎంత బాగా సాగు తెగినాక అంత బాగా ఇది అవుతుంది అనమాట. ఇంత బాగా పిసకాలి బాగా దీన్ని, ఓకేనా ఫ్రెండ్స్? బాగా కలిపిన అనమాట. చూడు, బాగా ఇది చేసిన, బాగా మిక్స్ చేసిన. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేట్ మీద జొన్న రొట్టె కొట్టేద్దాం. నేనైతే గిరక చూడు ఫ్రెండ్స్, చపాతి చేసే చెక్క ఇట్లా పెట్టేసుకొని దీనిపైన ప్లేట్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీని మీద పొడి పిండి వేసేసి, ఓకేనా? ఇప్పుడు రొట్టె పెట్టేద్దాం. మనం చేతికి కరుసుకోకుండా రావాలంటే కొద్దిగా పొడి పిండి చేతికి వేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా పతలాగా చేసిన అనమాట రొట్టె. ఇప్పుడు పెన్నం వేడైంది, పెన్నం మీద వేసేద్దాం. ఒక కాటన్ గుడ్డ తీసుకొని నీళ్ళలో ఇట్లా అద్దేసి దీనిపైన నీళ్ళతోటి ఇట్లా చేసేద్దాం. అప్పుడు మనకు పిండి పిండిగా ఉండదన్నమాట. పైన రొట్టె బాగా వస్తుంది. తేమ నీళ్ళతోటి చూడండి, బాగా కాలింది. ఓకే ఫ్రెండ్స్, 2 పక్కల అయితే బాగా కాలిందనమాట రొట్టె. ఇది తీస్తున్నా, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ వేరే రొట్టె వేస్తున్నా. ఇక్కడ గ్యాస్ పక్కన రొట్టె పెడితే మీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చిన్నప్పటికి గుర్తొస్తున్నాయి అనమాట. ఇట్లా పొయ్యి ఉన్నప్పుడు మా అమ్మ అయితే కనుక ఇట్లా రొట్టెలు చేసి మొత్తం ఇట్లా పొయ్యి చుట్టూ వేసేది అనమాట. ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ జొన్న రొట్టెలు. మనం వేడి నీళ్ళు వేసి కలిపే దాంట్లో ఉంటుంది అనమాట. ఎంత బాగా కలిపి ఎంత బాగా చేస్తామో అంత బాగా రొట్టెలు అనేది బాగా పొంగుతాయి అనమాట. పూరీలు పొంగినట్టే పొంగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుండే. జొన్న రొట్టెలు అయితే చేసిన ఫ్రెండ్స్. మొత్తం మంచిగా చిన్నగా బాగా చేసిన అనమాట. చిన్న రొట్టెలు. పిల్లలు కూడా 2 తిన్నారు. ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట. గ్యాస్ కూడా ఆఫ్ చేసేసిన. గ్యాస్ మొత్తం ఇప్పుడు శుభ్రం చేయాలి ఫ్రెండ్స్. ఈ జొన్న రొట్టెలు చేస్తే నాకు ఈ గ్యాస్ మొత్తము పిండి అంతా ఇది అవుతుంది అనమాట. గ్యాస్ మొత్తం మీకు కూడా అట్నే అవుతుందా? నాకైతే తెలియదు, కానీ నాకైతే కనుక ఇలాగ అవుతుంది అనమాట. అందుకే తొందరగా నేను జొన్న రొట్టెలు అయితే చెయ్యను సామాన్యంగా. జొన్న రొట్టెలు ఎక్కువ వచ్చేసి గుత్తి వంకాయ కూర చేసిన ఫ్రెండ్స్. ఇది షార్ట్ వీడియో ఉంటుంది, చూడండి, ఓకేనా? జొన్న రొట్టె గుత్తి వంకాయ కూర చేసిన అనమాట. కాంబినేషన్ బాగుంటుంది. కూర రొట్టె వేసుకున్నాను అనమాట. తినాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు తిన్నారు, ఇంకా నేను తినాలి. మా వారు వచ్చేసి లేటుగా వస్తాడు ఫ్రెండ్స్, అందుకని నేను తింటున్నా ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, గ్యాస్ మొత్తం అయితే శుభ్రం చేసేసిన అనమాట. తామగుడ్డతోటి చూసిన ఫ్రెండ్స్. ఎందుకంటే మా వారు వచ్చినాక మళ్ళీ జొన్న రొట్టె చేయాలన్నమాట.
మా వారు వచ్చేసరికి లేట్ అవుతుంది, 12 గంటలకు వస్తాడనమాట నైటు. అందుకని మళ్ళీ చేయాలి. అందుకని ఖాళీ తేమగుడ్డతోటి తుడిచిన అనమాట. గ్యాస్ శుభ్రం చేసేసిన, అంట్లు మొత్తం కూడా తోమేసిన ఫ్రెండ్స్. అన్నీ నీట్గా అయిపోయినాయి అనమాట. అన్నీ నీట్గా అయిపోయినాయి. ఇప్పుడు తోమ పెట్టుకుంటేనే ఫ్రెండ్స్ పొద్దునైతే బాగా చలి ఉంటుంది కాబట్టి తోమలేము. అందుకే ఇప్పుడే అంట్లు మొత్తం తోమేసిన. అంట్లు మొత్తం ఇప్పుడే తోమేసిన ఫ్రెండ్స్ మొత్తము. ఎందుకంటే పొద్దున మనం లేచి తోమేసరికి చాలా చల్లి ఉంటుందన్నమాట. పొద్దున పూట తోమలేకపోతున్నా. అందుకే రాత్రి మొత్తం శుభ్రం చేసి పెట్టిన. ఇంకా మా వారు వచ్చినాక రొట్టె చేయాలి. మళ్ళా రొట్టె చేసి మామూలే ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.